వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. రాహు కేతు ట్రాన్సిట్ ఐ థింక్ మనమే అనుకుంటా కొంచెం లేట్గా చేస్తున్నది. బికాజ్ ఈ సమ్మర్లో వచ్చే ట్రాన్సిట్స్కి నాకు పర్సనల్గా కొంచెం ప్రాబ్లం అనమాట. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, మనకి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్, హాలిడేస్. సో అందుకని కొంచెము డిలే అవుతున్నాయి. అందులో ఇయర్ కొంచెం ఇంపార్టెంట్, సో ఎంట్రన్స్ అని ఇవన్నీ సో కొంచెం బిజీ అందుకుని కొంచెం డిలే అయింది. ఓకే, లేట్ అయినా కూడాను అసలు 2025-26 ఈ మనకి 1.5 year కదా రాహు కేతువులు ఒక రాశిలో సంవత్సరంన్నర పాటు ఉండేది. అయితే మీరు ఈ రాహుకేతు ట్రాన్సిట్ని ఎలా చూసుకోవాలి అనుకున్నప్పుడు నెంబర్ 1 థింగ్, గో టు అష్టక వర్గ. రాహు ట్రాన్సిట్ చూసుకోవాలి ఎలా ఉందో అని అంటే శని అష్టక వర్గ తీసుకోండి. ఎందుకంటే మనం రాహు కుంభంలో కదా ట్రాన్సిట్ అయ్యేది. సో కాబట్టి కుంభంలో శని భిన్నాష్టక వర్గాలో మీకు ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ అక్కడ కనుక మీకు 0, 1, 2 పాయింట్స్ ఉంటే రాహు ట్రాన్సిట్ మీకు ఏ స్థానం మీద నుంచి వెళ్తున్నా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, అలానే 3, 4 పాయింట్లు పర్వాలేదు, యావరేజ్గా ఉంది అని అర్థం. అంటే హీఈస్ నాట్ డూయింగ్ పాజిటివ్, నాట్ డూయింగ్ నెగిటివ్. అండ్ 5, 6, 7 పాయింట్స్ కనుక్కున్నట్టయితే మీకు రాహు ట్రాన్సిట్ అద్భుతంగా ఉందని అర్థం. సేమ్ కేతు ట్రాన్సిట్ తెలుసుకోవాలి అని అంటే భిన్నాష్టక వర్గ రవిది చూడాలి. సింహంలో కదా ట్రాన్సిట్ అవుతున్నది. సో రవి భిన్నాష్టక వర్గాలో అక్కడ మీకు సింహంలో ఎన్ని పాయింట్లు ఇస్తున్నాడో చూసుకోండి. సేమ్ నేను రాహుకు చెప్పినట్టే. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు నేను ఒక రాశి నుంచి చెప్పే పాజిటివ్ ఫలితాలు మీకు 4, 5, 6 ఆ పాయింట్లు ఉన్న వాళ్ళకి పాజిటివ్ ఫలితాలు వస్తాయి, దానికన్నా కింద పాయింట్లు ఉన్న వాళ్ళకి నెగిటివ్ వస్తాయని అర్థం. సో ఈ విధంగా మీరు భిన్నాష్టక వర్గా బట్టి చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు యాక్యురసీ అనేది పెరుగుతుంది. ఏమంటే రాశి నుంచి చూడవా, లగ్నం నుంచి చూడవా అంటే మనకి కన్ఫ్లిక్ట్ మొదలుపెట్టి నుంచి ఉన్నదే. లగ్నం నుంచి చూసుకోండి. సో రాహుకేతు ట్రాన్సిట్ లగ్నం నుంచే చూసుకోండి. అండ్ ఇప్పుడు వరుసగా మేషం నుంచి, ఒకవేళ మాకు లగ్నం తెలియదండి, మేము నామ నక్షత్రంతోటో ఏదో నక్షత్రం మాత్రమే, రాశి మాత్రమే తెలుసు అని చూసుకున్నట్టయితే సెకండరీ రాశి నుంచి కూడా చూసుకోండి. ఇక మనము మేషం వాళ్ళ నుంచి మొదలు పెట్టేద్దాం. మేషానికి ఎలా ఉంది? మేషానికి ఈ రాహుకేతు ట్రాన్సిట్ మిక్స్డ్ రిజల్ట్. ఎందుకనంటే మీకు రాహు ట్రాన్సిటింగ్ 11th హౌస్ నుంచి ట్రాన్సిట్ అవడం వలన మీకు స్పెక్యులేటివ్ గెయిన్స్ రావడానికి అవకాశం ఉంది. దాని అర్థం మీరు వెళ్ళి స్టాక్స్లో వాటిలో బెట్టింగ్ పెట్టమనో కాదు. ఎందుకంటే మీ హారోస్కోప్ కూడా ప్రామిస్ చేయాలి. నేను మేషం వాళ్ళకి చెప్పాను కదా అని మీరు అందులో పెట్టి తర్వాత పోగొట్టుకుని మళ్ళీ నా దగ్గర రాకూడదు. ఎందుకంటే గోచారంలో చెప్పే విశేషాలు 30% మాత్రమే అప్లికబుల్, మిగిలిన 70% మీ జాతకం ఎలా చేయాలి. అలా మీ జాతకంలో నష్టపోయే అంతర్దశలు నడుస్తూ దశలు నడుస్తూ గోచారంలో పాజిటివ్గా ఉన్నంత మాత్రాన మొత్తం రిజల్ట్ రావు, ఏదో 30% బ్యాలెన్స్ అవుతుంది అంతే. ఓకే, సో రాహు ట్రాన్సిట్ వలన మీకు కొంతవరకు ఈ స్పెక్యులేటివ్ గెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంతకు ముందు పెట్టిన స్థిరాస్తుల మీద ఆదాయాలు బాగా రావడం కానీ, అండ్ అలానే శాలరీస్ పెరగడానికి, ప్రొఫెషనల్ లైఫ్లో కొత్త ఆపర్చునిటీస్ రావడానికి, జాబ్ చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. అలానే కొంతవరకు మీరు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ ఫ్రెండ్స్ తోటి కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే స్నేహితుల వల్ల మోసపోయే అవకాశము, అలానే మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళు ఎవరో మీ స్నేహితులలో కానీ మీ సోషల్ సర్కిల్లో కానీ మిమ్మల్ని చీటింగ్ చేసేవాళ్ళు మీరు తెలుసుకోగలుగుతారు. సో అటువంటి అవకాశాన్ని మీకు ఈ రాహు ట్రాన్సిట్ ద్వారా ఇస్తున్నాడని చెప్పచ్చు. అండ్ అలానే రాహు ట్రాన్సిట్ వల్ల మీకు చాలా మటుకు ఫైనాన్షియల్గా బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఫారెన్ మనీ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే కేతు ట్రాన్సిట్ వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? కేతు ట్రాన్సిట్ మీకు కొంతవరకు ప్రేమలు, బంధువులు, బంధుత్వాలు, ముఖ్యంగా ఈ టీనేజ్ లవ్స్, ఎర్లీ 20sలో లవ్ రిలేషన్లో ఉండేవాళ్ళు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రేమలో మోసము, స్నేహితుల వల్ల మోసము జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే మీకున్న మీ లగ్నాన్ని బట్టి మీకు పంచమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి మీ పిల్లలు కొంతవరకు ఈ పర్సనల్ రిలేషన్స్లో ఇబ్బంది పడడానికి పాసిబిలిటీ ఉంటుంది, పెళ్లి కాని వాళ్ళు ముఖ్యంగాను. సో కాబట్టి
మీది మేషం అయితే ఈ సంవత్సరంన్నర పాటు జరిగే ట్రాన్సిట్లో ఎవరిని క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారు అంటే అంతకుముందు సంవత్సరాలుగా మీతో ఉన్న ఫ్రెండ్స్ని కంటిన్యూ, సో కొత్త ఫ్రెండ్స్ని కానీ కొత్త రిలేషన్స్ని కానీ గుడ్డిగా నమ్మడం అనేది చేయకూడదు. ముఖ్యంగా టీనేజ్, ఎర్లీ 20s 30 లోపల ఉన్నవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫినాన్షియల్లీ ఎస్, రెండు బాగానే బ్లెస్సింగ్ ఇస్తాయి మీకు. కొంత ఏంటంటే పిల్లల్ని గైడ్ చేయడంలో మీరు తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానానికి సంబంధించిన మేజర్ డెసిషన్స్ పెళ్లి కోసమో ఫారెన్ ట్రావెల్లో ఇంకొకటో తీసుకునేటప్పుడు మీ నిర్ణయం మాత్రమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో కాబట్టి మేషం వాళ్ళకి రాహు ట్రాన్సిట్ ఫినాన్షియల్లీ ప్రామిసింగ్గా ఉంది. కేతు ట్రాన్సిట్ వలన కొంతవరకు చిన్న చిన్న విషయాల్లో మోసపోవడము అండ్ ఇబ్బందులు ఎదుర్కోవడం ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాల ట్రాన్సిట్ మేషం వాళ్ళకి మోస్ట్లీ ప్రాఫిటబుల్గానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే రాహు ఇస్ ద మోస్ట్ మెటీరియలిస్టిక్ ప్లానెట్. ఆయన నుంచి మనము మెటీరియలిస్టిక్ గెయిన్స్ని మటుకు ఈ మేషం వాళ్ళు చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో వృషభం వాళ్ళకి మార్పులు ఉండబోతున్నాయి. ఏ మార్పులు? జాబ్ రీత్యా అంటే జాబ్ చేంజ్, హౌస్ చేంజ్, ప్లేస్ చేంజ్, వీటికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీకు రాహుకేతుల ట్రాన్సిటు ఉన్న స్థానం నుంచి స్థానచలనము, ఉన్న ఉద్యోగం నుంచి మార్పు అనేది ఇవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అట్లానే కొంతవరకు అయోమయ పరిస్థితి అనేది కనిపిస్తుంది. అంటే ఈ ప్లేస్ మారే విషయంలో కానీ ఉద్యోగం మారే విషయంలో కానీ నిర్ణయం తీసుకోలేక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ గోచార రీత్యా మీకు మిగిలిన పెద్ద గ్రహాలు కూడా పాజిటివ్గానే ట్రాన్సిట్ అవుతున్నాయి. కాబట్టి ధైర్యంగా ఇటువంటి విషయాల్లో మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. అలానే మీ అష్టకవర్గ 2 చోట్ల మంచి పాయింట్లు ప్రామిస్ చేస్తే తప్పకుండా మీరు విదేశీ ప్రయాణాలు చేయడానికి, విదేశాలకు వెళ్ళడానికి అది జాబ్ రీత్యా పాసిబిలిటీ ఉంటుంది. అలానే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇండియా విజిట్ చేసే పాసిబిలిటీ ఉంది, విజిట్ చేసి వెళ్ళే అవకాశము. అలానే కొంతవరకు తల్లిదండ్రులకి కొంత అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, హాస్పిటల్ ట్రీట్మెంట్లు ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అండ్ అలానే ఇంట్లో కొంతవరకు పూజలు, పూజాది కార్యక్రమాలు, హోమాలు, లేకపోతే మీరు లైక్ అభిషేకాలు ఇటువంటివి ఈ సంవత్సరంన్నరలో చేసుకుంటే మీకు ఇంకా అధిక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో రాహుకేతు ట్రాన్సిట్ అనేది ఒక్కొక్కసారి మీకు ఈ ఉద్యోగం విషయంలో 2-3 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏది తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బట్ ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మీరు తీసుకునే నిర్ణయాన్ని సరైన దారిలో నడిపించడానికి శని ట్రాన్సిట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా కాన్ఫిడెంట్గా డెసిషన్స్ తీసుకోండి. అండ్ అలానే కొంతవరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, ప్రతిదానికి చిన్న చిన్న వాటికి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నేను చేయలేనేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అటువంటిది అది జస్ట్ ఒక చిన్నపాటి ఇబ్బంది మాత్రమే. కొంతవరకు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల యాక్చువల్గా ఈ మొత్తం కేతు ట్రాన్సిట్లో ప్రతి ఒక్కళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల వాళ్ళకి అందరికీ 12 లగ్నాల వాళ్ళకి, రాసుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే హనుమాన్ చాలీసా చదువుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే సన్ ఈజ్ ఆత్మకారక అందరికీను. అక్కడ రవి ఇంట్లోనే కేతు ట్రాన్సిట్ అవుతున్నాడు. కాబట్టి ఇలాగా కొంతవరకు మనము చిన్న వాటికి భయపడ్డము, స్ట్రెస్ ఫీల్ అవడము, యాంగ్జైటీ రిలేటెడ్ రావడానికి అవకాశము అందరికీ ఉందన్నమాట. సో కాబట్టి తప్పకుండా అందరూ చేసుకోవచ్చు. అండ్ వృషభం వాళ్ళు చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. లేకపోతే మీకు ఇంట్లో ఉంటే ఆఫీస్కి వెళ్ళాలని, ఆఫీస్లో ఉంటే ఇంటికి రావాలని, లేకపోతే బిజినెస్ ప్లేస్లో ఉంటే అదొక వేవరింగ్, ఈ కైండ్ ఆఫ్ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఇది చేసుకోవడం వల్ల అన్ని రకాలుగాను శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా వృషభం వాళ్ళకు కూడా రాహుకేతు ట్రాన్సిట్ ఫైనాన్షియల్ గ్రోత్కి బాగుంది. స్థిరాస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, వెహికల్ తీసుకునే పాసిబిలిటీ ఉంది, మంచి జరగడానికి అవకాశం బాగానే ఉందని చెప్పచ్చు. కాకపోతే ఇంట్లో వాతావరణం కొంత ఇబ్బందికరంగాను, అశాంతిగాను ఉంటుంది. దానికి మీకు చెప్పింది అదే, హనుమాన్ చాలీసా వినడం, చదవడం చేయండి. దాని ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మిథునం వాళ్ళకి ఇది ట్రావెలింగ్ ప్రామిసింగ్.
సో షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మంచి టెంపుల్స్ విజిట్ చేయడానికి అవకాశం ఉంది. బంధువులతోటి కొంతవరకు దూరం ఉండే అవకాశం ఉంటుంది. అది మీకున్న బిజీ షెడ్యూల్ వల్ల బంధువుల్ని కలవలేకపోవడము, దానివల్ల కొంత నిష్ఠూరాలు. మనకు తెలిసిందే కదా, మనం ఎంత బిజీగా ఉన్నాము అర్థం చేసుకోమన్నా ముఖ్యంగా అర్థం చేసుకొని బంధువులే. సో కాబట్టి అటువంటి విషయాల్లో మీరు కాస్త ఇబ్బంది పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. అండ్ విద్యార్థులు, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్స్, వీళ్ళకి సరైన విధంగా చూస్ చేసుకోలేకపోతారు. దానివల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీస్లో వాటిల్లో చేరడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. అలానే ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రయాణాలలో కొంత డిలేలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు మీరు శని రాహువులకి కొంతవరకు శాంతి చేసుకోవడం ద్వారా, శనికి అభిషేకాలు, రాహుకేతువులకి కాస్త రాహుకాల దీపం వెలిగించడం, ఇవి చేయడం వల్ల విద్యలో ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడూ లేని విధంగా మీరు కమ్యూనికేషన్కి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా, ఎవరితో అయినా మాట్లాడదామన్నా ఎక్కడో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్సు, ఒకవేళ మీరు లోపల కాన్ఫిడెంట్గా ఉన్నట్టు అనిపించినా బయటికి మటుకు అది కనిపించదు. ఇది ఎందుకంటే మీకు 3వ భావం నుంచి కేతువు ట్రాన్సిట్ అవ్వడం అనేది కొంత ఇటువంటి ఇబ్బందిని, అంటే కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ దీన్ని ఇస్తుంది. అయితే ఎవరైతే ఆధ్యాత్మికానికి సంబంధించిన వృత్తులలో, అంటే ఈ ప్రవచనాలు కానీ లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు చెప్పే వాళ్ళకి కానీ చాలా మంచి పేరు రావడానికి, గౌరవ మర్యాదలు పొందడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలానే మీకు శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి పాసిబిలిటీ చాలా ఉంది. అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇటువంటివి ప్రాక్టీస్ చేయాలన్నా, నేర్చుకోవాలన్నా మీకు అన్ని గ్రహాలు, పెద్ద గ్రహాల ట్రాన్సిట్ అంతా కూడాను ఇటువంటి విద్యలు నేర్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి తప్పకుండా నేను చాలా రోజుల నుంచి ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నాను, మంత్రశాస్త్రం నేర్చుకుందాం అనుకుంటున్నాను, యోగా నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఫిట్నెస్కి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే మీకు అన్ని గ్రహాలు, ఎస్పెషల్లీ రాహుకేతువుల ప్రభావం వలన మీరు ఇటువంటి విద్యలు నేర్చుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో మిథునం వాళ్ళకి పెద్ద నెగిటివ్ ఏం లేదు. కమ్యూనికేషన్కి సంబంధించిన సమస్యలు, విద్యలో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చిన్న చిన్న అడ్డంకులు రావడానికి పాసిబిలిటీ ఉంది. వాటిని మీరు కరెక్ట్ చేసుకుంటే చాలు. కర్కాటకం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కర్కాటకం వాళ్ళకి పెద్దల ద్వారా, పూర్వీకుల ద్వారా ఆస్తులు కలిసి రావడానికి, పూర్వీకుల ద్వారా ధనం కలిసి రావడానికి సో అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చూడండి, మనకి ఎవరో దూరం పెద్దవాళ్ళు, పిల్లలు లేక ఆస్తులు పంచుకునే అవకాశం కానీ, లేదు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ కలిసి రావడము, అండ్ వాటి ద్వారా కొంతవరకు అది పెద్దగా సంతృప్తినివ్వదు కానీ బట్ ధనము కలిసి వచ్చే అవకాశము, పెద్దల ద్వారా కలిసి వచ్చే అవకాశము చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలానే కొంత తాతగారు లేదా తండ్రికి ఇబ్బందికరమైన కాలం అని చెప్పచ్చు. అండ్ అలానే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో భార్యాభర్తల మధ్యలో కానీ, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కానీ కొన్ని అపోహలు, ఇబ్బందులు, చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కర్కాటక రాశి నుండి పెళ్ళయిన వాళ్ళైతే మీ రిలేషను, మీ ఇప్పటి వరకు ఒక ప్రాబ్లమాటిక్ రిలేషన్ మీ ఇన్లాస్ తోటి ఉంటే అది సాల్వ్ అవుతుంది. ఒకవేళ మీరు మంచి రిలేషన్ ఉందనుకుంటే ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మీకు అర్థం అవుతాయి. అంటే రిలేషన్ రీడిఫైన్ విత్ ఇన్లాస్ అని చెప్పచ్చు. సో మీ అత్తగారు వాళ్ళ ఇంటితో ఉన్న రిలేషన్స్ అనేవి చాలా మటుకు మారతాయి. సో బాలైన వాళ్ళకి బాగుపడే అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు కొత్తగా అపోహలు, ఇబ్బందులు రావచ్చు. సో ఇది భార్యాభర్తల మధ్యలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకురావచ్చు. అట్లానే మీ భార్య లేదా భర్తకి వేరే ప్లేస్లో ఉద్యోగం రావడమో, మారడమో కారణంగా కొంత దూరంగా ఉండాల్సిన పరిస్థితులు రావచ్చు. అండ్ అలానే మనీ విషయంలో ఇద్దరూ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించకపోయినా, కలిసి తీసుకున్నా, విడిగా తీసుకున్నా కూడా మనీ విషయంలో, సేవింగ్స్ విషయంలో కొంత రాంగ్ డెసిషన్స్ తీసుకునే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మీకు జరిగే గోచారంలో జరిగే వాటిల్లో ముఖ్యంగా రాహుకేతుల ట్రాన్సిట్ అనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణం. కుటుంబ సభ్యులతోటి సహకారం దొరకదు. అండ్ అలానే ఫ్యామిలీలో దూర బంధువులను లేకపోతే ముఖ్యమైన వాళ్ళను పోగొట్టుకోవడము, ఆ రకమైన బాధ. అలానే మీకు ఇటువంటివన్నీ జరగకుండా బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు శని వక్రంలో ఉన్నప్పుడు
తప్పకుండా కొంతవరకు ఈ ఇంట్లో ఏదైనా అభిషేకం కానీ పూజ కానీ లేకపోతే హనుమాన్ చాలీసా రోజు వినడం ద్వారా ఇంటికి సంబంధించిన కొంత నెగిటివిటీ అనేదాన్ని దూరం చేసుకోవచ్చు. సో సింహం వాళ్ళకి ఏంటంటే మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి, భార్యాభర్తల మధ్యలో అపోహలు రాకుండా చూసుకోండి, ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవడం అనేది చాలా అవసరం. అయితే మీకు రాహుకేతువుల ట్రాన్సిట్ ప్రత్యేకంగా తీసుకొచ్చేది ఏం లేదు, కాకపోతే కుటుంబపరమైన ఆస్తులు రావడానికి ఇద్దరికి కూడా, భార్య లేదా భర్తకి ఇద్దరికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యామిలీ ద్వారా ధనయోగం అనేది, అంటే మీ కుటుంబ సభ్యుల ద్వారా ధనయోగం ఉంటుంది. కానీ కొంతవరకు రిలేషన్లో అసంతృప్తులు, చిన్న చిన్న విషయాలకి అపోహలు, అపార్థాలు ఇటువంటి వాటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు మీరు జాగ్రత్త పడాలి. అలానే రాహు అష్టమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్న కారణంగా కొంతవరకు కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు, ముఖ్యంగా ఎవరిని నమ్మకూడదు. అండ్ మీరు టీనేజర్సో లేకపోతే ఎర్లీ 20s ఉన్న వాళ్ళు అయితే రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో 1-2 సార్లు ఎంక్వైరీలు చేసుకోవడము చాలా మంచిది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతుంది, సింహం వాళ్ళకి. సింహం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. మీకు సింహ రాశిలోనే ట్రాన్సిట్ అవుతుంది. సో కేతువు సింహంలో అండ్ ఆపోజిట్గా రాహు కుంభంలో. సో వీళ్ళకి సింహరాశి వాళ్ళకి గురువు ట్రాన్సిట్ తప్ప మిగిలినవన్నీ కొంత నెగిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే అష్టమ శని ఒకటి జరుగుతుంది, దాంతోపాటు కేతు ట్రాన్సిట్ రాశిలో కానీ లగ్నంలో కానీ. సో ఈ కారణంగా మీరు ఉద్యోగం విషయంలో కానీ, పర్సనల్ డెసిషన్స్ కానీ, పెళ్లి విషయంలో కానీ, ఏ విషయంలోనూ జీవితానికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నిటిలోనూ తప్పకుండా జాగ్రత్త వహించాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. ఏదో ఒక తెలియని అయోమయ వాతావరణము ఒక్కొక్కసారి చాలా డిసప్పాయింటింగ్గాను అనిపిస్తుంది. అండ్ అలానే ఆత్మవిశ్వాసం తగ్గిపోవడము, సోషల్ ఐసోలేషన్, 10 మందిలో కలవలేకపోవడము. అండ్ అట్లానే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే భార్యాభర్తల మధ్యలో ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశము. అలానే బిజినెస్ పార్ట్నర్స్లో కూడాను ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవడము. సో ఈ విధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు కనుక ఈ పబ్లిక్ ప్రొఫైల్స్లో ఉండేవాళ్ళైతే మీరు చేసే పని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ ప్రొఫైల్లో వర్క్ చేసేవాళ్ళు, పబ్లిక్ తోటి పని చేసేవాళ్ళు, అంటే ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, ఈవెంట్ రిలేటెడ్ కంపెనీస్ కానీ, లేకపోతే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కానీ, ఇలాగ మీకు కొంత అసంతృప్తి ఉన్నా కూడాను పబ్లిక్ ప్రొఫైల్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశము. అంటే మీరు ఎక్కువ మందిని కలవరు, కానీ మీ ఆర్గనైజేషన్స్ కానీ, మీరు చేసే బిజినెస్కి కానీ మంచి పేరు రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అయితే అక్కడ ఎంత పేరు వస్తున్నా అది 2 రకాలుగానే ఉండొచ్చు. ఎందుకంటే రాహు ఇచ్చేదాన్ని పేరు అందరికీ తెలుస్తుంది, అది పాజిటివ్ వేలోనా నెగిటివ్ వేలోనా అనేది చెప్పలేము. ఎందుకంటే అష్టకవర్గం ఎక్కువ పాయింట్లు ప్రామిస్ చేస్తుంది అనుకోండి, ఆ ట్రాన్సిట్లో వీళ్ళు వైరల్ అవ్వడం వల్ల వీళ్ళు చేసే పనికి పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి తెలియదు ఏముంది, సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ దీనిలో ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు 10 మందికి తెలుస్తారో తెలియదు, మంచిగానో చెడుగానో అవ్వచ్చు. కాబట్టి మీది ఒకవేళ కనుక సింహలగ్నం అయినట్టయితే మీరు కొంతవరకు 10 మందికి తెలిసే పనులు చేసే పాసిబిలిటీ ఉంటుంది. అయితే మీకు ఇంటర్నల్గా కొంతవరకు సాటిస్ఫాక్షన్ లేకపోవడము, హ్యాపీనెస్ లేకపోవడము ఉంటుంది తప్పకుండాను. మీకు అట్లానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి ఎక్కువగా భయపడము, ప్రతిదానికి కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము, అండ్ ఆత్మవిశ్వాసం లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. అంటే లైక్ ఒక రకమైన డిఫెన్స్లో పడిపోయి కొన్నిటికి మీరు డెసిషన్ మేకింగ్ కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఈ ట్రాన్సిట్లో కుటుంబ సభ్యుల సలహాలు కానీ, మీకు మంచి గైడెన్స్ ఇచ్చే స్నేహితుల సలహాలు కానీ తీసుకోవడం వలన ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోచార రీత్యా రాహుకేతువులు ప్లస్ శని మీకు కొంతవరకు అయోమయ స్థితిని అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో మనకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త. అయితే బిజినెస్ రిలేటెడ్ టు మూవీస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, వీటికి సంబంధించి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఫారెన్ బిజినెస్లో ఉండే వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. బిజినెస్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్స్పాన్షన్కి బాగుంటుంది, కానీ బట్ సరైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకా కన్య వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కన్య వాళ్ళకి కొంతవరకు ఖర్చులు ఏదో అవుతూ ఉంటాయి, ఏదో ఖర్చు పెడుతున్నాం కానీ ఉపయోగం లేని ఖర్చులా అని అనిపిస్తుంది. అలానే
అప్పులు తీరిపోయే అవకాశము. సో ఎవరికైనా కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఉంటే వాటి నుంచి బయటపడే, అంటే మధ్య మార్గం ద్వారా, ఏదో మనం కేసులు గెలుస్తారని కాదు, సో మీ తెలివితేటలతోటి మంచి మీ కమ్యూనికేషన్ తోటి సెటిల్ చేసుకునే పాసిబిలిటీస్, అంటే ప్రీవియస్గా ఉన్న గొడవలు కానీ వీటి నుంచి విముక్తి లభించే, అంటే రుణ విముక్తి, శత్రు విముక్తి లభించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏదైనా సరే దీర్ఘకాలికంగా ఉన్న గొడవలు సెటిల్ చేసుకోవాలంటే వాటికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. అలానే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఫారెన్ ల్యాండ్స్ విజిట్ చేయడం కానీ, తీర్థయాత్రల కోసము దూర ప్రాంతాలను విజిట్ చేయడము, దీనికి పాసిబిలిటీస్ ఉంటాయి. అట్లానే కొంతవరకు నిద్రాభంగము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉండదు. సో స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి ప్రాబ్లమ్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సంతానం విషయంలో కొంతవరకు మీరు వాళ్ళ చదువు కోసం కానీ వాళ్ళ ట్రావెలింగ్ కోసం కానీ ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే పెళ్లి సంబంధాలు, ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన శుభకార్యాలు, పెళ్లి సంబంధాలు చూసుకునే విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్త వహించాలి, మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకోవడము, దీని ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సో రాహుకేతుల ట్రాన్సిట్ అనేది మీకు కొంతవరకు అనవసరమైన ఖర్చులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ అప్పులు తీరిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటి ద్వారా ఖర్చు అవుతుందని అనుకోవచ్చు మీరు. సో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు, కానీ ఉన్న సమస్య పెద్దగా ఊహించుకోవడము, ఎక్కువ భయపడము, చిన్నదానికి పెద్దదానికి ఇట్లాగా హాస్పిటల్స్ విజిట్ చేయడము, అంటే నిజమైన ప్రాబ్లంతో వెళ్ళరు, మనకున్న టెన్షన్ వలన వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో ఇటువంటివి ఇబ్బందులు ఉంటాయి. అయితే ఎవరైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా, ఎందుకంటే రాహు ట్రాన్సిట్ అంటేనే శత్రు రుణ రోగ విముక్తి అని అర్థము. సో కాబట్టి తప్పకుండా ఇటువంటి విషయాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే మీరు మెడిటేషన్ కానీ, ముఖ్యంగా ఆస్ట్రాలజీ కానీ, మంత్రశాస్త్రం కానీ ప్రాక్టీస్ చేయాలి అని అంటే కేతు ట్రాన్సిట్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. సో కాబట్టి తప్పకుండా మీరు మెడిటేషన్ లాంటివి నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి పాసిబిలిటీ అనేది బాగా కనిపిస్తుంది. సో కన్య వాళ్ళకి రాహుకేతుల ట్రాన్సిట్లో రాహు ట్రాన్సిట్ ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తుంది. కేతు ట్రాన్సిట్ కొంత నిద్రాభంగము, ట్రావెలింగ్లో అసంతృప్తి, ఇటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అందరికీ కామన్గా చెప్పింది ఒకటే, హనుమాన్ చాలీసా వినడం, చదవడం వల్ల కేతు ట్రాన్సిట్ నుంచి వచ్చే నెగిటివిటీ మీరు తగ్గించుకోవచ్చు. సో తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, తుల లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి. సో తుల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, తుల వాళ్ళకి ఫైనాన్షియల్గా ఈ ట్రాన్సిట్ అనేది చాలా బాగుండే పాసిబిలిటీ ఉంది. సో ఫినాన్షియల్ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఫినాన్షియల్ గెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే ప్రమోషన్స్ రావడానికి, ఎవరైనా సరే పిహెచ్డీస్ కానీ ఇవి ప్రయత్నిస్తున్నప్పుడు పేరు ముందు టైటిల్ కోసం ప్రయత్నించేవాళ్ళు, అది ఏ రంగంలో అయినా అవనీయండి. సో మీ పేరు ముందు ఒక టైటిల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది, అంటే డాక్టరేట్స్ అవ్వచ్చు. సో ఇవి రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ సంతానం విషయంలో కొంతవరకు అంటే వాళ్ళు దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది, చదువుల కోసం కానీ, పెళ్లి చేసుకుని కానీ సంతానము దూరంగా వెళ్ళడానికి, అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే కొంచెం దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే మీకు ఏ ఏజ్ పిల్లలు ఉన్నా కూడాను వాళ్ళు చదువుతున్న స్కూల్ నుంచి మారి వేరే స్కూల్లో జాయిన్ అవ్వడము. సో అలానే మీకు హౌస్ చేంజ్కి పాసిబిలిటీ, అంటే ఉన్న స్థానం నుంచి స్థాన చలనానికి అవకాశం కొంతవరకు కనిపిస్తుందని చెప్పచ్చు. అలానే మంచి ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. అండ్ కొంతవరకు స్నేహితులతోటి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది, అంటే సరిగ్గా ప్లాన్ చేసుకున్నప్పుడు కలవలేకపోవడము, దీనివలన కొంత ఫ్రెండ్స్ మధ్యలో గ్యాప్ రావడానికి, సో అంటే కలవలేకపోవడము, సోషల్ ఐసోలేషన్ అంటారు, అంటే మనం సరైన టైంలో వెళ్ళకపోవడం వలన కానీ, కుదరకపోవడం వలన కానీ గ్యాప్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న అపోహలు అండ్ అనుమానాలు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఎంత ఫైనాన్షియల్గా మీరు సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడో ఒక తెలియని అసంతృప్తి, సరేలే ఎప్పుడో చెప్పిన దానికి ఇప్పుడు వచ్చాయి, దానికి పెద్ద మనం ఆనందపడాల్సిందంటే జరిగేవన్నీ పాజిటివ్గా జరుగుతున్నా అంత పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది ఉండదు. కేతు ఇచ్చేదంతా అలానే ఉంటుంది కాబట్టి. కాకపోతే మీకు తుల వాళ్ళకి మీకు పంచమంలో జరుగుతున్న రాహు ట్రాన్సిట్ అనేది మీకు తుల వాళ్ళకి చెప్పేది ఒకటే, ప్రేమలు
పిల్లల ప్రేమలు, మీ ఫ్రెండ్స్, వీటి విషయాలలో మీరు తప్పకుండా కూడాను జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా టీనేజర్స్, మనకి చాలా ఇష్టపడుతున్నాము, అసలు వాళ్ళంత మంచివాళ్ళు లేరు, ఇటువంటి కంక్లూషన్స్కి రాకండి. లాంగ్ టైం రిలేషన్స్ కూడా బ్రేక్ అవ్వడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి, ప్రేమలో మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అండ్ అట్లానే రాహు ట్రాన్సిట్ కానీ కేతు ట్రాన్సిట్ కానీ మనీ విషయంలో మీకు పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. సో ఫినాన్షియల్లీ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఏ సంపాదించినా ఏం చేసినా ఎక్కడో అసంతృప్తి అనేది మీకు ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే కొత్త ఆపర్చునిటీస్ రావడానికి, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి, ముఖ్యంగా మెషిన్ లాంగ్వేజెస్. సో మీరు ఏదైనా సరే కంప్యూటర్స్కి సంబంధించి కానీ ఇవి నేర్చుకోవాలి అనుకుంటే వాటికి చాలా మటుకు పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి, అలానే మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సో అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాహు మీకు అటువంటి, అంటే మీలో ఇంతకు ముందు ఉంది అని మీకు కూడా తెలియని వాటిని బయటికి తీసుకొచ్చి వాటి ద్వారా మీకు పేరు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, మూవీసు, స్పెక్యులేషన్స్, వీటిలో ఉన్న వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశము. అలానే ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, సినీ ఫీల్డ్, లేకపోతే మీకు సోషల్ మీడియా, వీటిలో ఉన్న వాళ్ళకి మంచి పేరు రావడానికి, సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. సో మీరు ఏదైనా సరే కొత్త టెక్నాలజీకి సంబంధించినది నేర్చుకునే అవకాశము అద్భుతంగా ఉంది. సో ఇలాగ మల్టిపుల్ సోర్సెస్లో మీరు మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రాహు ట్రాన్సిట్ అనేది చాలా అవకాశాన్ని ఇస్తుంది. ఈ కారణంతో మీరు స్నేహితులను కలవలేకపోవడము, ఇబ్బంది పడ్డము, దానివల్ల కొంత అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. కానీ రాహు తులవాళ్ళకి ప్రామిస్ చేసేది, నేను పంచమంలో ట్రాన్సిట్ అవుతున్నాను కాబట్టి మీరు కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవాలనుకుంటే, ముఖ్యంగా ఏఐ, కంప్యూటర్సు అండ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఇటువంటివన్నీ కూడా నేర్చుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటుగా మీకు ఏది నచ్చినా కూడా నేర్చుకోవడానికి, అది కూడా ముఖ్యంగా త్రూ మనకి దీని నుంచి అనమాట, అంటే త్రూ లైక్ ఇండైరెక్ట్గా లైక్ త్రూ జూమ్ వీటిలో కానీ ఇట్లాగా నేర్చుకోవడానికి, అంటే మీకు నేర్పించే ట్యూటర్ ఏ ఫారెన్ ల్యాండ్స్లోనూ ఉండడం, మీరు ఇక్కడ నేర్చుకోవడం, ఇట్లాగా త్రూ ఫారెన్ ఛానల్స్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ నేర్చుకునే పాసిబిలిటీస్ చాలా బాగా అనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో తుల వాళ్ళకి ఏంటంటే కొంత ఫ్రెండ్స్, ప్రేమ, ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త. మీ పిల్లలకైనా అదే గైడ్ చేయండి. ఒకవేళ మీరు తులా లగ్నం అయ్యి, తులా రాసు అయ్యి ఉంటే మీ పిల్లలకి చెప్పండి, మీ ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్మద్దు, అండ్ టీనేజ్ విషయాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వాళ్ళకి క్లియర్గా చెప్పండి. అండ్ ఇంకా వృశ్చికం వాళ్ళకి ఎలా ఉంది? వృశ్చికం వాళ్ళకి మార్పులు కనిపిస్తున్నాయి. ఎటువంటి మార్పులు అంటే ఉద్యోగ మార్పు, ఇంటి నుంచి మార్పు, స్థాన చలనము అండ్ ఇటువంటివి. అయితే ఇవి పాజిటివ్గానే ఉంటాయి, అంటే ఆ స్థాన చలనము పాజిటివ్గా ఉండే అవకాశమే ఉంటుంది. సో మీరు కొత్త ఇల్లు కొనుక్కుని ఉన్న ఇంట్లోంచి దానిలోకి మారడం కానీ, ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి, ఫారెన్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి, అండ్ అట్లానే విదేశాలలో విద్య కోసము, ముఖ్యంగా అండర్ గ్రాడ్స్ ఎవరైతే ఉంటారో, బ్యాచిలర్స్ చదవడానికి వెళ్ళే వాళ్ళు ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది. కాకపోతే కొంచెం డిలే అవుతాయి. మీరు అనుకునే యూనివర్సిటీ సీట్ రావడానికి దానికి కొంత లేట్ అవుతుంది. బట్ ఈ లేట్ అయినా కూడా ఇబ్బంది లేకుండా బయట కంట్రీకి వెళ్ళి చదువుకోవడానికి అండర్ గ్రాడ్స్కి చాలా మటుకు ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే పని వేళలు మారిపోతాయి. సో మీరు రెగ్యులర్గా వర్క్ చేసే అవర్స్ మారి రాత్రిపూట లేదా ఆడ్ అవర్స్లో పనిచేయాల్సి రావడము, అటువంటి ఉద్యోగాల్లోకి మీరు మారడము ఉండే అవకాశం ఉంటుంది. అలానే పనిలో అసంతృప్తి, ఎంత చేసినా మనకి రికగ్నైజేషన్ రావట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా మీరు జాబ్ చేంజ్ అయినా, ప్లేస్ చేంజ్ అయినా ఇటువంటి ఫీలింగ్ తోటి మారే అవకాశమే ఎక్కువ. కాబట్టి మీరు ఒరిజినల్ రీజన్స్ తోటి మారుతున్నారా, అంటే శాలరీ హైకో, పొజిషన్ హైకో మారుతున్నారా, లేదా చేస్తున్న పనిలో అసంతృప్తిగా ఉందని మారుతున్నారా అని చూసుకోండి. ఒకవేళ చేస్తున్న పనిలో అసంతృప్తి కోసము మారుతున్నట్టయితే అది మీకు కమింగ్ 1.5 year కూడా అలానే ఉంటుంది. అటువంటి రీజన్స్ కాకుండా వ్యాలిడ్ రీజన్స్ తోటి, ఎందుకనంటే రాహుకేతువులు చేసే మాయ అలా ఉంటుంది. సో కాబట్టి మీకు కొంత ఆడ్ అవర్స్ పనిచేయడము అండ్ మీ పైన ఉన్న అధికారులతోటి సత్సంబంధాలు లేకపోవడము, మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి కన్వే అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఈ కారణంగా ప్రొఫెషనల్ లైఫ్లో, ఆఫీస్ అవర్స్లో, బిజినెస్ అవర్స్లో కొంత అన్రెస్ట్ అనేది మీకు అనిపిస్తుంది. దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే మీ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ కాకుండా ఆడ్ అవర్స్లో కొంతవరకు చేయడం వల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే కేతు అంటేనే అంత
రెగ్యులర్గా చేసే పనికి ఆపోజిట్ ఆయన. సో కాబట్టి అటువంటి అవకాశాలు వస్తాయి, పనివేళలో అలా ఉండే అవకాశం కూడా ఉంది. అండ్ ఎస్, పిల్లల కోసము పెళ్లి కోసము ప్రయత్నించినప్పుడు ఆటంకాలు రావడము, ఇబ్బంది పడ్డము అనేది ఉంటుంది. అలానే మీరు కొత్త వెహికల్ తీసుకోవడానికి, పాత వెహికల్ని రీప్లేస్ చేయడానికి లేదా రీమోడల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలానే ఇంటిలో మార్పులు, అంటే ఉన్న ఇంటిలో మీరు మళ్ళీ కొంచెము మార్పులు చేసుకోవడం కావచ్చు, కొత్త ఇంటికి మారడం అవ్వచ్చు. అలానే పిల్లలు కూడా మీరు కాకపోతే అందరూ కలిసి ఉన్న వాళ్ళు కొత్తగా పిల్లలు పెళ్ళయి వేరే ఇంటికి మారడం కానీ, ఉద్యోగరీత్యా వేరే ఇంటికి వెళ్ళడం కానీ, వేరే ప్లేస్కి మారడం కానీ జరగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో రాహుకేతుల ట్రాన్సిట్లో వృశ్చికం వాళ్ళకి కొంత ఏంటంటే ఇటువంటి స్థాన చలనాలు, ఉద్యోగ మార్పుల కారణంగా చిన్న చిన్న లైక్ ఎట్లా చెప్పచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు. ఎందుకంటే ఒక ఇల్లు చూస్తారు, మారదాం అనుకునేటప్పటికీ ఏదో లోపం అనిపిస్తుంది, మళ్ళీ ఆగిపోతారు, మళ్ళీ ప్రయత్నించడం, ముందుకెళ్ళడం అనేది ఉంటుంది. సో ఉద్యోగం విషయంలో కూడా అంతే, ఒక డెసిషన్ తీసుకుని దానిలో స్టికాన్ అవ్వలేక మళ్ళీ తీసుకోవడం. కాబట్టి ఇల్లు మారాలన్నా, వెహికల్ మార్చాలన్నా, జాబ్ చేంజ్ అవ్వాలన్న నిర్ణయాలు కొంచెము ప్రాక్టికల్ గ్రౌండ్స్ మీద ఫాలో అవ్వాలి. లేదండి నాకు ఇలా కన్ఫ్యూజింగ్గానే ఉంటుందంటే మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. సో దాని కారణంగా, ఎందుకంటే గురువు ఆ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు మీకు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే సలహాలు, సూచనల కారణంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది? ధనస్సు వాళ్ళకి ట్రావెలింగ్. సో మీకు మొత్తము రాహుకేతుల ట్రాన్సిట్ మంచి ట్రావెలింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో ట్రావెల్ పాసిబిలిటీస్ ఉన్నాయి, షార్ట్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగు, టెంపుల్స్ విజిట్ చేయడము, అండ్ ఫారెన్ ట్రావెల్స్కి పాసిబిలిటీసు, ఇవన్నీ కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలానే మీ కమ్యూనికేషను, మీ మాట తీరు, మీ ప్రమోషనల్ క్వాలిటీసు, ఇవన్నీ కూడా మీకు కొత్త ఆపర్చునిటీస్ని తెచ్చిపెడతాయి. మీకున్న శక్తి కన్నా అధిక శక్తి ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైము బిజినెస్ ఆపర్చునిటీసు చాలా బాగున్నాయి. అండ్ కొత్త ఉద్యోగాల్లోకి రావడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు రాహుకేతుల ట్రాన్సిట్ అనేది అత్యంత అనుకూలంగా ఉంది. సో అలానే ఏదైనా మంత్రము నేర్చుకోవాలనుకుంటే గురువుల ద్వారా మంత్రము పొందడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువుల మీకు ఆ బ్లెస్సింగ్స్ వలన మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే ట్రావెలింగ్ పాసిబిలిటీస్ చాలా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఉన్న ఇంటి నుంచి మార్పుకి అవకాశం ఇమీడియట్గా కాకపోయినా, అంటే ఈ సంవత్సరం కాకపోయినా, 2025 కాకపోయినా 2026లో మీకు ఇల్లు మార్పుకి పాసిబిలిటీ కనిపిస్తుంది. వెహికల్ చేంజ్కి వాటికి, అంటే ఇల్లు కానీ వెహికల్ కానీ ఇవి మారడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అలానే చాలా కాలంగా మీకు బంధువులతో ఉన్న, దగ్గర బంధువులతోటి లేకపోతే మీకన్నా చిన్నవాళ్ళైనటువంటి రిలేషన్స్, అంటే తమ్ముడో చెల్లో, ఇటువంటి రిలేషన్స్లో ఉన్న గొడవలు, అపోహలు దూరం అయ్యి బంధువులు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. అలానే చాలా కాలంగా మనకి క్లోజ్గా ఉన్న బంధువులు, లేకపోతే తమ్ముడు లేదా చెల్లి, వీళ్ళు కొంత దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ దూరంగా ఉంటే రిలేషన్స్ కలుపుకునే అవకాశం ఉంటుంది, ఆల్రెడీ ఉన్న రిలేషన్స్ కొంత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. రాహు చేసే మాయలు అలానే ఉంటాయి. సో కాబట్టి లేనిది ఇవ్వడము, ఉన్నది తీసేయడము రాహుకేతువుల పని. సో కాబట్టి బంధువుల విషయంలో మార్పులు జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ అలానే ఇంటికి సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా డిలేనే అవుతూ ఉంటాయి, లేటుగా పూర్తవుతాయి. అనుకున్నంత తొందరగా నేను ఏప్రిల్ మేలో లేదా నవంబర్ డిసెంబర్లో చేయాలనుకుంటే మీరు అనుకున్న దానికన్నా ఇంకో 2 నెలలు లేట్ అయ్యే పాసిబిలిటీనే ఉంటుంది. సో తప్పకుండా రాహుకేతుల ట్రాన్సిట్ అనేది మీకు అన్ని రకాలుగాను చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆధ్యాత్మికంగా ఎంత మంచి పనులు చేస్తారో, అంటే అన్నదానంలో పార్టిసిపేట్ చేయడం కానీ, ఎక్కడైనా మీ కాలనీస్లో వాటిల్లో జరిగే లైక్ రేపు మనకి పండగలు మొదలైతే వినాయక చవితిని, దుర్గా నవరాత్రులని చేస్తూ ఉంటారు. తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయండి. మీ వంతుగా మీరు ఏదైనా సేవ చేసుకోగలిగితే చేసుకోండి. ఎందుకంటే భాగ్యస్థానంలో కేతు ట్రాన్సిట్ అవుతున్నప్పుడు మనకి పుణ్యం చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆధ్యాత్మిక విషయాలలో చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేయడం వలన మీకు, అంటే అలాంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఆయన అడ్డంకులు కూడా ఆయనే ఇస్తూ ఉంటాడు. చేద్దాం అనుకున్న పని, ఏదైనా పూజ చేద్దాము, హోమం చేద్దాము, ఇంకోటి చేద్దాం అంటే అనుకోని పరిస్థితులు పోస్ట్పోన్ అవడం. మీరు ఏంటంటే పూర్తిగా మంత్ర సాధన, అలానే హనుమాన్ చాలీసా చదువుకోవడము చేయడం వలన ఇటువంటి అడ్డంకులు, ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో కొంతవరకు తండ్రి అనారోగ్య సమస్యలు రావడానికి,
పాసిబిలిటీ ఉంటుంది. సో అట్లానే బంధువులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు పెద్దగా రాహుకేతుల ట్రాన్సిట్ అనేది మంచి అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఇక మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మకరం వాళ్ళకి ధన లాభము, సో ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. స్థిరాస్తుల అభివృద్ధి, కుటుంబ సభ్యులతోటి అపోహలు దూరం అవడము, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడము, సో మెటీరియలిస్టిక్ వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం కారణంగా సో మనీ సంపాదించాలి, సేవ్ చేయాలి, స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవాలన్న కోరిక ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా కొంత మీరు పుట్టి పెరిగిన ఫ్యామిలీకి మీ తల్లిదండ్రులు సిబ్లింగ్స్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్స్కి పెద్దగా టైం ఇవ్వకపోవడం వల్ల కొంత మీకు ఫ్యామిలీ నుంచి వచ్చే సపోర్టు రాకుండా ఉండే పాసిబిలిటీ ఉంది. అట్లానే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడం, దూరంగా వెళ్ళడం, అంటే విదేశాలకు వెళ్ళడం కానీ వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే భార్యాభర్తల మధ్యలో మనీ విషయాలలో కొంత చికాకులు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. మీ భార్య లేదా భర్తకి కొంతవరకు పూర్వీకుల ఆస్తులు కలిసి రావడము, సడన్ గెయిన్స్ అనేవి ఫైనాన్షియల్గా ఇద్దరికీ కూడా. అయితే మీకేమో మీ స్వశక్తి ద్వారా సంపాదించుకునే అవకాశము స్థిరాస్తుల అభివృద్ధి వల్ల వస్తే మీ జీవిత భాగస్వామికి లైక్ పిత్రార్జితముగా అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ మనీ కానీ ఏదో ఒకటి కలిసి రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అండ్ ఫినాన్షియల్గా బెటర్గానే ఉంటుంది. అండ్ కొంతవరకు మీ ఎఫర్ట్స్ అనేవి ఒక్కొక్కసారి డైరెక్షన్లెస్గా ఉంటాయి. అంటే ఇక్కడ తప్పకుండా మనం ఈ పని చేయడం వల్ల డబ్బులు వస్తాయి అనుకున్న వాటి నుంచి డిలే అవ్వడము, అన్ఎక్స్పెక్టెడ్గా రావడము, కలిసి రావడం అనేది ఉంటుంది. సో ఈ మకరం వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ధనస్థానంలో రాహు ట్రాన్సిట్ అనేది మంచి ఫైనాన్షియల్గా బెటర్ అవకాశాలు, మంచి నిర్ణయాలు ఆ దిశగా వెళ్ళడము, అంటే ఫ్యూచరిక్ డెసిషన్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుంది వస్తుంది ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే కొంతవరకు మీరు కష్టపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ట్రావెలింగ్కి పాసిబిలిటీ ఉంది. బట్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగే, దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. సో మకరం వాళ్ళకి చెప్పగలిగేది ఒకటే, సో సంపాదన అనేది చాలా బాగుంటుంది. కాకపోతే మీకు కొంత అసంతృప్తి భార్యాభర్తల రిలేషన్ విషయంలో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ అందరితోటి అనమాట. కుటుంబము అనగానే మీ కుటుంబము, మీ భార్య లేదా భర్త కుటుంబము, ఇట్లాగ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొంతవరకు సహకారం లేకపోవడము, దీనివలన మీకు భార్యాభర్తల మధ్యలో అపోహలు, కొంత మనశ్శాంతి లేకపోవడము, రిలేషన్ ఇబ్బంది పడ్డము, లేదు భార్యలో లేదా భర్తలో ఎవరైనా సరే దూరంగా వెళ్ళడము, సో అంటే ట్రావెల్ చేయాల్సి రావడము, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడము, ఆ కారణంగా కొంతవరకు దూరం ఏర్పడే అవకాశం అయితే ఉంది. అండ్ అట్లానే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ కాంబినేషన్లో అంటే ఇది డెసిషన్ తీసుకోవడానికి అంత కరెక్ట్ టైం కాదని చెప్పచ్చు. ఎందుకంటే ఇండివిజువల్గా పెట్టే ఎఫర్ట్స్ అనేవి బాగుంటాయి. జాయింట్ వెంచర్స్, పార్ట్నర్షిప్లు అంతగా మనకి కలిసి రావు అని చెప్పచ్చు. సో ముఖ్యంగా మకరం వాళ్ళు చేసేది పెద్దగా ఏం లేదు. కొంతవరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే ప్రాణ భయము అనేది కలుగుతుంది. అంటే నాకు ఏదైనా అవుతుందేమోనన్న స్ట్రెస్ అనేది కొంత ఎక్కువ అవుతుంది. ఒకవేళ మీకు కాకపోయినా మీ జీవిత భాగస్వామికి అటువంటి భయం అనేది కలగడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కుంభంలో లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ రాహు ట్రాన్సిట్, సప్తమం నుంచి కేతు ట్రాన్సిట్ జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే లగ్నము రాశి నుంచి రాహు ట్రాన్సిట్ అవుతుంటే ఇట్స్ టైమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. 18 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రాన్సిట్ అనేది మీకు జీవితాన్ని రీడిఫైన్ చేసుకోవడానికి ఒక అవకాశము. అంటే మీలో కొత్త ఎనర్జీస్ అనేవి వస్తాయి. సో మీరు జీవితాన్ని చూసే దృష్టి మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, కొత్త యాంబిషన్స్ వస్తాయి. అలానే వీటన్నిటినీ కూడా మీరు ఎనలైజ్ చేసుకోవాలి. అంతే తప్పించి ఈ బిజినెస్లు కొత్తగా మొదలు పెట్టడము అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సప్తమంలో కేతు ట్రాన్సిట్ అవ్వడం అనేది రాంగ్ డెసిషన్ టువర్డ్స్ బిజినెస్ తీసుకునే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలానే పెళ్లి కాని వాళ్ళు కొత్తగా జీవితాన్ని, ఎందుకంటే జీవితం మారుతుంది అని చెప్తున్నాం కదా, ఎవరికైనా చూసుకోండి 18 yearsకి ఒకసారి లైఫ్ ట్రాన్సిట్ అవుతూ ఉంటుంది, కొత్త పద్ధతిలో వెళ్తూ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే ముఖ్యంగా రాహు ట్రాన్సిట్ మీకు రాశి నుంచి లగ్నం నుంచి ట్రాన్సిట్ అయినప్పుడు ఇటువంటి కొత్త అవకాశాలని ఆయన ఇస్తాడని చెప్పచ్చు. సో అంటే మనం కరెక్ట్ చేసుకోవడానికి, ఎనలైజ్ చేసుకోవడానికి, ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి, యాంబిషన్స్ మారడానికి,
మనకున్న ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి పాసిబిలిటీస్ అన్నీ ఈ 1.5 ఇయర్లో రాహు ఇచ్చే అవకాశం ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది కలిసి వచ్చే కాలము కాదు. అట్లానే మీకు మ్యారీడ్ లైఫ్లో కొంత అసంతృప్తి అండ్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కూడాను చికాకులు ఇబ్బందులు రావడానికి, ఎందుకంటే మారిన మీ ఆలోచన విధానము, మారిన మీ యాంబిషన్స్ వలన అవతల వ్యక్తులు ఇబ్బంది పడే, అంటే మీతో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు, అది బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఈ కారణంగానే కొంతవరకు భార్యాభర్తల మధ్యలో అపోహలు రావడానికి, ఎప్పుడు రాహుకేతువుల వల్ల జరిగిపోవు, అవి ఒక మాయని క్రియేట్ చేస్తాయి, అంటే మనం ఒక మాయలో ఉంటామని అర్థం అనమాట. సో కుంభం వాళ్ళకి అటువంటి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అయితే ఫినాన్షియల్లీ గెయిన్స్ అనేవి బాగానే ఉంటాయి, స్థిరాస్తుల అభివృద్ధి బాగానే ఉంటుంది, అండ్ ఫారెన్ ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఉన్న ప్లేస్ నుంచి మారి కొత్త ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఇల్లు మార్పు, సో ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త ఇంట్లోకి వెళ్ళడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, వెహికల్ తీసుకోవడం కానీ పాసిబిలిటీ ఉంటుంది. స్టూడెంట్స్ అయితే స్కూలు ఏదైతే చదువుతున్నారో అది మారి కొత్త దానికి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో కుంభం వాళ్ళకి ఏంటంటే ఇది టైము మీకు జీవితాన్ని డిఫరెంట్ డైరెక్షన్లో చూడడానికి, కొత్త యాంబిషన్స్ పెట్టుకోవడానికి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి అండ్ వీటన్నిటికీ కూడా అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. అండ్ ఇంకా మీనం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మీనం వాళ్ళకి కొంతవరకు అనుకున్న పనులు అనుకున్న సమయంలో అవ్వవు. సో మన ప్రయత్నాలన్నీ, అంటే మీరు డే టు డే లైఫ్లో చేసే పనులన్నీ కూడా సమయానుకూలంగా అవ్వవు, సమయానుకూలంగా పూర్తవ్వవు. అలానే తెలియని శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అంటే అసలు వీళ్ళు మనకి కాంపిటీషన్, వీళ్ళ వల్ల మనం ఇబ్బంది పెడతామన్న ఆలోచన కూడా ఉండదు, అటువంటి వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలానే శత్రువులు దూరం అవ్వడము, సో మీరు తెలియని వాళ్ళ వల్ల ఇబ్బంది పడతారు, వాళ్ళు ఎప్పుడైతే మీ శత్రువులను తెలిసారో ఇంకా ఎటువంటి రిలేషను కానీ ఎటువంటి ఎనిమిటీ కానీ వాళ్ళతో మీకు ఉండదు. అంటే తెలియనంత కాలము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ ఒక్కసారి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని తెలియగానే తప్పకుండా అటువంటి ఇబ్బందులన్నీ దూరం అవుతాయి. అండ్ ఫారెన్ ట్రావెల్కి పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి, అది వృత్తి రీత్యా కానీ చదువు రీత్యా కానీ ఏదైనా సరే ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి పాసిబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. స్థాన చలనము ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అలానే ఒక్కొక్కసారి మీరు చాలా ఎక్కువ కష్టపడతారు, ఆ కష్టానికి సరిపడా రిజల్ట్ రాదు. ఒక్కొక్కసారి మీరు పెద్దగా కష్టపడకుండానే పనులు ఈజీగా పూర్తవుతాయి. ఎందుకంటే ఈ రాహు చేసే మాయ ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టని చోట రిజల్ట్ బాగా వచ్చేస్తాయి, చాలా ఎక్స్పెక్ట్ చేసి కష్టపడి చేసిన పనుల్లో రిజల్ట్ పెద్దగా రావు. అట్లానే ఉద్యోగ మార్పుకి అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో జాబ్ చేంజ్ అవ్వడానికి, ఫినాన్షియల్లీ బెటర్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైము అనుకోని విధంగా, ఊహించని విధంగా ఖర్చులు రావడానికి, ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశము, శత్రువులు పెరిగే అవకాశము, శత్రువులు నాశనం అయ్యే అవకాశము, ఇవన్నీ కూడా మీకు రాహుకేతువుల ట్రాన్సిట్ అనేది ఇస్తోంది. అలానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువ మానసికంగా ఇబ్బంది పెడతాయి. సో చిన్న హెల్త్ ప్రాబ్లంకి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ ఊహించుకోవడము అండ్ సఫర్ అవ్వడము, దాని కారణంగా అంటే అక్కర్లేని భయాలు అనేవి ఎక్కువ అవుతాయి. సో ప్రతిదానికి ఓవర్ థింకింగ్ అండ్ అట్లానే ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోవడము అనేది జరుగుతాయి. కానీ సడన్ మార్పులు, అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ చేంజ్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ చేంజ్కి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అలానే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే డే టు డే లైఫ్లో మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవ్వవు. వీటన్నిటికీ మంచి సొల్యూషన్ ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, హనుమాన్ చాలీసా చేయడం ద్వారా కానీ మీరు ఇటువంటి అశుభ ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మెడికల్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు. సో కాబట్టి మెడికల్, రీసెర్చ్, హీలింగ్ యాక్టివిటీస్, అంటే అది ఫార్మా కావచ్చు, లేకపోతే మనకి సైకాలజీ రిలేటెడ్ కావచ్చు, ఇట్లాగే హీలింగ్ ప్రొఫెషన్స్లో, లైఫ్ సైన్సెస్లో హీలింగ్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి, అట్లానే ఆ ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి రికగ్నైజేషన్ రావడానికి అవకాశం ఉందని చెప్పచ్చు. సో ఇది 12 లగ్నాలు లేదా రాసుల వాళ్ళకి ఈ రాహుకేతువుల ట్రాన్సిట్ 1.5 ఇయర్ ఎలా ఉండబోతోంది అనేది. సో కాబట్టి మీరు అష్టక వర్గాల నుంచి మీకు పాజిటివా నెగిటివ్ అనేది చూసుకోండి. లగ్నం నుంచి ప్రాధాన్యంగా చూసుకోండి, లగ్నం తెలియని వాళ్ళు రాశి నుంచి చూసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.